హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏంటి బస్సు చూపిస్తుంది, బస్సులో ఏంటి జనం అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మేము పెంటపాడు వెళ్తున్నామండి. పెంటపాడు వెళ్ళాలంటే ముందు గుడెం వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్. మా చిన్నత్తయ్య గారు వాళ్ళ మనవరాలు పుష్పవతి అయింది, అందుకని చెప్పి ఈరోజు ఫంక్షన్ కానీ బయలుదేరాము. ఇదిగోండి మా అబ్బాయి అశోక్, వాళ్ళ ఆవిడ, నేను, అలాగే ఈయన పిల్లవాళ్ళ మా విజ్జి ఆడపిల్లలు దేవి, మౌనేష్, మా వారు అందరూ కూడా ఇంకా బస్సులో బయలుదేరాము. వెళ్ళగానే ముందు ఇదిగోండి గుడెంలో దిగిపోవాలి. గుడెం సెంటర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సెంటర్ దగ్గర దిగిపోయి ఇంకా అక్కడ నుంచి మనకి ఆటోలు ఉంటాయి అన్నమాట. ఆటోలో ఇంటికి వెళ్ళాము. అయితే ఇక్కడ నేను మీకు ఒకటి ముఖ్యమైనది చక్కటిది ఒక దేవాలయం చూపించాలని చెప్పి మీకు ఈ దేవాలయం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం అంటారండి. చాలా పెద్దదండి గుడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడి కూడా పెద్దగా విశాలంగా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇదిగోండి వెళ్ళగానే ఇంకా పిల్లలందరూ కూడా మా అనిత వాళ్ళ పిల్లలు అందరూ ఆట మొదలు పెట్టేశారు. ముందు మా చిన్నత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ కనిపించిన తర్వాత మా అనితమ్మ, మా అక్క, అదే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి ఉంటుందండి, పెద్ద తోటకోళ్ళ వాళ్ళ పాప, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మా అమ్మాయి ఇంటి దగ్గర ఉండిపోయాం చాలాసేపు సరదాగాను. ఇంకా అక్కడ నుంచి ముందు గుడికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ముందుగా రాగానే ఇంకా దర్శనానికి వచ్చేసామండి. అయితే ఇక్కడ ఈ తల్లిని ఏం కోరుకున్నా సరే చాలా చక్కగా తీరుస్తుంది ఫ్రెండ్స్. చాలా చక్కటి కోరికలు నెరవేరుతాయి అంటారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి అయితే అసలు చెప్పలేం ఫ్రెండ్స్, ఎంత బాగా ఉత్సవాలు జరుపుతారంటే పుంతల ముసలమ్మ గుళ్ళో చాలా బాగా జరుగుతుందండి. ఉగాది 3 రోజులు ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా దూర ప్రాంతాల నుంచి ఊర్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ముందుగా అయితే మనం ఒక్కసారి ఆ అమ్మవారి దర్శనం చేసుకుందాము. అమ్మవారిని చూపిస్తాను మీకు. మీరు కూడా మనస్ఫూర్తిగా మీరు ఎక్కడైనా దూరంగా ఉన్నా సరే, రాలేను అనుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ వీడియో చూసి చక్కగా దండం పెట్టుకొని ఆ తల్లికి మనస్ఫూర్తిగా మీ మనసులో కోరిక తీర్చమని అడుగుతారని నేను ఈ వీడియో అంతా కూడా ఇలా షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే పక్కన అమ్మవారు కూడా ఉంటుందండి. ఆ గుడి అయితే ఎప్పుడు ఎక్కువ తలుపు తీసి ఉండదు, అది వేసే ఉంటుంది. ఇదిగోండి అమ్మవారి గుళ్ళోకి అయితే వచ్చి ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ, మనకు మనమే చక్కగా పూజ అది చేసుకోవచ్చు. నేను అక్కడే అన్నీ పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అరటిపళ్ళు అదే అన్నీ తీసుకెళ్ళాను. ఇంకా మా వారు నేను కలిపి ఇంకా అందరూ ఉన్నామండి. ఇంకా అలా పూజ చేసుకుంటున్నాను. చక్కటి తల్లి, చల్లని తల్లి, ఆ వరాల తల్లికి మీరు చాలా చక్కగా మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి, చాలా చక్కగా తీరుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఉగాదికి అయితే ఫస్ట్ రోజు అంతా చక్కగా అమ్మవారికి ఉగాది ముందు రోజు నీళ్ళు అవి పోస్తారండి. తర్వాత ఉగాది రోజు సాయంత్రం అయితే ఎంత బాగుంటుందంటేనండి, నేను ఒక సంవత్సరం వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడైతే అమ్మవారు కూడా చాలామందికి అమ్మవారు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ డప్పుల సౌండ్కి గట్టాను పెద్దగా రాసేది పోసి, అన్నం రాసేది పోసి చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. అది నేను ఈసారి అయితే ఎప్పుడైనా వెళితే తప్పకుండా మీకు ఆ వీడియో షేర్ చేస్తానండి. వీడియో చాలా బాగుంటుంది, మీకు పెడతాను నేను. ఇదిగోండి అంతా పూజ అంతా అయిన తర్వాత ఇంకా హారతి ఇస్తున్నాను అమ్మవారికి. ఇంకా అందరినీ రమ్మని పిలుస్తున్నాను. ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా చాలా సరదాగా ఉంటుందండి పెంటపాడు వెళ్తే మాకు. ఎందుకంటే చిన్నత్తయ్య గారు వాళ్ళు, మా తోటికోళ్ళ అక్కల పిల్లలు అందరూ ఉంటారు. ఎందుకనో తెలియదండి, ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే అసలు ఈ ఫంక్షన్కి రాను, వెళ్ళొచ్చేయండి అన్నా నేను. అలాంటిది నేను సాయి కూడా బయలుదేరి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజంతా. ఎన్ని బాధ ఉన్నా ఏమున్నా సరే అన్నీ మర్చిపోయి అసలు ఎక్కడికో ఒక చాలా మంచి ప్రదేశానికి వెళ్ళాము అనే ఫీలింగ్ తోటి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు. ఇక్కడికి వెళ్తే అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే మా అనిత వాళ్ళ పిల్లలు అలా అందరం కూడా చాలా సరదాగా ఉంటాము. ఇదిగోండి మొత్తం అందరూ అయితే ఇంట్లో మా పెద్ద ఆడబడుసు, అలాగే మా చిన్న ఆడబడుసు పారు, మా పెద్ద ఆడబడుసు వాళ్ళ అమ్మాయి పద్మ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మేము ఇంకా గుళ్ళో ఉండగా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి అలా సరదాగా ఓ పిక్ కూడా దిగాము. అక్కడ చక్కగా చైర్స్ ఉన్నాయండి అమ్మవారి గుళ్ళో. ఆ చైర్స్ వేసుకున్నాము. ఇటువైపు వేసుకుందామంటే ఇంక ప్లేస్ సరిపోవట్లేదు. అందుకని అమ్మవారు కూడా పడుతుంది కదా కొంచెం లైట్గా, అంటే మరీ దగ్గరగా కాకుండా అమ్మవారైనా కొంచెం పడుతుందని అమ్మవారి దగ్గర అలా పిక్ దిగాము. అలా మా అమ్మాయి చిన్న వీడియో కూడా చక్కగా తీసింది అలా గుళ్ళోని. తీసిన తర్వాత ఇదిగోండి ఇదే మనం గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు
అర్థమైపోతుందండి. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళాలన్నా సరే చక్కగా గుడిలో దిగి గుడి నుంచి ఆటో ఎక్కామంటే అక్కడ నుంచి 20 రూపాయలు తీసుకుంటారు. పుంతల ముసలమ్మ గుడి దగ్గర అని అన్నామంటే ఆ గుడి చక్కగా ఎదురుగా ఒక ద్వారం ఉంటుందండి, అక్కడ ఆపుతారు. ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి ఆ గుడికి. చాలా బాగుంటుందండి గుడి. ఇప్పటికి ఇది వరకు కూడా నేను ఒకసారి పెట్టాను, చాలా ఎన్నాళ్ళు అయింది వీడియో పెట్టాను. అక్కడి నుంచి ఇంకొచ్చిన తర్వాత ఇదిగోండి ఫంక్షన్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ముందు అమ్మవారి దర్శనం అది చేసుకొని అంతా అయిన తర్వాత అప్పుడు భోజనానికి రావచ్చులే అని చెప్పి ముందు అందరం, మా చిన్నక్క, నాగలక్ష్మి అందరూ కూడా వచ్చారు. మొత్తం అందరం వెళ్ళాము. తర్వాత ముందే చిన్నక్కళ్ళు వెళ్ళిపోయారు, మాకైతే ట్రైన్ అందలేదని మేము బస్సుకు వచ్చాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ కొంచెం వీడియో పెడుతున్నాను నేను, పాపది కదా ఇలా సరదాగా పెడుతున్నాను. అదంతా వీడియో అది అయిన తర్వాత అక్షింతలు వేసి భోజనానికి కూర్చున్నాము. మా చిన్నారి అండి, తను మా కోళ్ళు, అలాగే మా మనవరాళ్ళు, మా మనవడు అందరం చక్కగా ఒకే లైన్లో చాలా చక్కగా సరిపోయిందండి మాకు. అందుకని మేము ఎవరం తిరగకుండా ఆగిపోయాము. ఎందుకంటే ఒక లైన్ అయితే మాకు అందరికీ సరిపోతుందిలే అని చెప్పి ఇంకా ఆగిపోయాము ఇప్పటి వరకు. ఇంకా చక్కగా కూర్చొని భోజనం అయితే చాలా సూపర్గా ఉందండి. మేము గోదావరిలోండి అని అన్నట్టుగానే నిజంగానండి భోజనం చాలా చాలా బాగుంది. ఈరోజు మీకు పెడతాను, ఒకటి ఆకు పెడదామని పెట్టాను. లాస్ట్లో మళ్ళీ ఊరుకుంటామండి, కాసేపు హౌసీ ఆడుకున్న భోజనాలు అవి అయిన తర్వాత చక్కగా హౌసీ ఆడుకున్నామండి. హౌసీ ఆడుకున్న తర్వాత ఇంకైతే చక్కటి వీడియోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ కోసం చక్కగా షార్ట్లని వీడియోలని తీసుకున్నాము. అందరూ కూడా ఒక చోట ఉన్నామంటే చాలా చాలా సరదాగా మాకు అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి లాస్ట్లో అయితే ఆ పుంతల ముసలమ్మ గుడి దగ్గర అక్కడ చక్కగా ఒక సింహద్వారంలా ఉంటుందండి సైడ్ గుడిలో, చాలా బాగుంటుంది. దాంట్లో అయితే పిక్స్ చాలా బాగా అందరూ ఫోటోలు దిగారు సరదాగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా వీలుంటే చక్కగా చల్లని తల్లిని దర్శనం చేసుకోండి. మనం అనుకున్న ప్రతి కళ కూడా నెరవేరుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా ఏదో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్ అయితే మాకు చాలా విలువైంది. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా మా అందరూ కూడా అందరూ ఫొటోస్ అవి దిగాము. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో అలా సెండ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ఆ వీడియోస్ కూడా చూసి అవి కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి తప్పకుండా లైక్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మీకు అడ్వాన్స్గా ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.